హై ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే రోజు నేను చాలా బాగున్నానని చెప్తాను కదా! బట్ ఇవాళ నేను కొద్దిగా డల్‌గా ఉన్నాను. ఎందుకంటే మేబీ ఈ క్లైమేట్ నాకు అంత సెట్ అవ్వదు. కొద్దిగా తల భారంగా అనిపిస్తుంది. మార్నింగ్ నుండి లేచినప్పటి నుండి అలాగే ఉంది. ఈ ఆల్ ఆఫ్ సడెన్ ఎక్స్‌ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ అన్నది నా బాడీకి ఎందుకో సెట్ అవ్వదు. సో, ప్రీవియస్ డే ఎక్స్‌ట్రీమ్ హీట్ అనిపించింది. నిన్న ఆల్ ఆఫ్ సడెన్ వర్షం పడేసి ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ చిల్‌గా అనిపించేటప్పటికి నాకు ఆ చల్ల గాలులన్నవి నాకి కొద్దిగా తల భారంగా అనిపిస్తుందనమాట. ఇది ఎందువల్ల అంటే ఐ విల్ గో ఇంటు ద డీపర్ రీసెర్చ్ అనాలిసిస్. సో, దానికి ఎళ్ళే ముందుగా ఇవాళ నేను నా 27th డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లోకొచ్చాను. 26 డేస్ కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసేసుకొని ఇవాళ నేను 27th డేలో ఉన్నాను. 27th డే కూడా ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? ప్లీజ్ అట్‌లీస్ట్ నా వీడియో చూస్తున్నవారు ఇవాల్టి నుంచైనా మీరు మీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వైపు, మీ ఎక్సర్‌సైజెస్ వైపు చిన్ని అడుగులు వేస్తారని కోరుకుంటున్నాను. అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నది మనము ఎప్పుడు ప్రతి ఒక్క విషయంలో గుర్తుంచుకుంటూ ఉండాలన్నమాట. అసలే స్టార్ట్ చేయకపోవడం కంటే కొద్దిగా లేట్‌గా స్టార్ట్ చేసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఎందుకంటే రేపటి రోజున మన ఆరోగ్య సమస్యల వల్ల మనము రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదనమాట. ఆల్రెడీ ఇప్పటికే నేను లేట్‌గా స్టార్ట్ చేశానని కొద్దో గొప్పో నాకైతే ఆ రిగ్రెట్ ఫీలింగ్ అన్నది ఉంది. సో దట్స్ ఇట్ అబౌట్ స్టార్టింగ్ ద హ్యాబిట్ బిల్డింగ్. ఇంకా నేను డైలీ చెక్ లిస్ట్ గురించి మాట్లాడతాను కదా! సో, నా వీడియోస్ చూస్తున్న వారికైతే నేను డైలీ ఏ చెక్ లిస్ట్ గురించి మాట్లాడతానన్నది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో, ఆ చెక్ లిస్ట్ ఏంటంటే కొత్తగా చూస్తున్న వారి కోసము ఫస్ట్ మార్నింగ్ ఎర్లీగా లేవండి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అనంటే ముందు రోజు రాత్రి ఎర్లీగా పడుకోవాలి. ముందు రోజు ఎర్లీగా పడుకోవాలి అంటే మన డైలీ యాక్టివిటీస్ అంతా ఎర్లీగా ప్లాన్ చేసుకొని ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అన్న కాన్సెప్ట్ మన బ్రెయిన్‌లో అలా నింపుకోవాలనమాట. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లేవగానే ఒక్క గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఆ గోరువెచ్చని నీళ్ళు ఏదో డిటాక్స్ డ్రింక్ లాగా తీసుకోండి, లేదా నార్మల్ ప్లెయిన్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. తర్వాత సిట్ ఇన్ మలాసన ఫర్ 5 to 10 minutes. ఒక్క 5-10 నిమిషాలు మలాసనలో కూర్చోండి. బొవెల్ మూమెంట్స్‌కి హెల్ప్ అవుతుంది. తర్వాత న్యాచురల్ కాల్స్ తీసేసుకోండి. తర్వాత యోగా మ్యాట్ తీసుకొని ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టేసుకొని నాతో పాటు స్టార్ట్ అయిపోండి. దేనికి? యోగా, ఎక్సర్సైజెస్, వార్మప్స్ చేయడానికి. సో, ఇవాళ నేను నా 4th డే ఆఫ్ పీరియడ్స్‌లో ఉన్నాను. నేను నా ఫస్ట్ 3 days ఆఫ్ పీరియడ్స్ హ్యాపీగా అసలు ఎలా వచ్చింది, ఎలా వెళ్ళిపోయింది అన్నంత హ్యాపీగా అయిపోయింది. సో, ఎవరైనా సరే హ్యాపీ పీరియడ్స్ కోసము యోగాని మీ జీవితంలో భాగంగా మలుచుకోండి. మీరు ఆ పీరియడ్స్‌లో ఉన్నటువంటి క్రాంప్స్, బ్లోటింగ్, ఆ ఫెటీగ్, ఆ అసహనము, ఆ చిరాకు, యాంగ్జైటీ, ఆ డిప్రెషను, యాంగర్ ఇవన్నీ దూరం అవుతాయి. నా మాట నమ్మండి. నన్ను నమ్మి నా ఛానల్‌ని ఫాలో అయ్యి నేను చేసేటువంటి ఎక్సర్సైజెస్, వార్మప్ ఒక్క 30 నిమిషాలు మీ టైంని నాకు కేటాయించండి. నా వీడియో ప్లే చేసుకొని నేను ఇచ్చే కామెంటరీ వింటూ నేను చేసే ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వండి. ఆరోగ్యం వద్దన్నా మీ చెంతకొస్తుంది. ఇంకా నేను నా షార్ట్స్‌లో నేను డైలీ డిటాక్స్ డ్రింక్స్ తాగాలి, ఎందుకు తాగాలి అసలు, అవి ఎలా మనకు హెల్ప్ అవుతాయి అన్న టాపిక్ నేను డైలీ డిస్కస్ చేస్తూ ఉంటాను నా వీడియోస్‌లో. నేను షార్ట్స్ రూపంలో డిటాక్స్ డ్రింక్స్ ఎలా చేసుకోవాలి, ఏంటి అసలు, ఏం తాగితే ఎందుకు హెల్ప్ అవుతుంది అన్నది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. సో, మీకు హెల్తీ రెసిపీస్, హెల్తీ డిటాక్స్ డ్రింక్స్, ఇంకా హెల్తీ స్నాక్స్ ఐటమ్స్ వీటన్నిటి గురించి కూడా మీకు అప్డేట్ వస్తుంది. ఇంకా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇవాళ ఆల్ ఆఫ్ సడెన్ వచ్చేసి 27th డే రోజున మీరు ఫిట్నెస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేయొద్దండి. గ్రాడ్యువల్‌గా డే 1 నుండి ఫాలో అయ్యి కొద్దిగా గ్రాడ్యువల్‌గా మీ బాడీకి ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది వచ్చాక మీరు హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేను డైలీ నా వీడియోస్‌లో గ్రాటిట్యూడ్ అన్నది ఎక్స్‌ప్రెస్ చేస్తాను కదా! గ్రాటిట్యూడ్ అసలు ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే మనము ఎవరి నుంచైనా ఎలాంటి సహాయం పొందినా సరే మన మనసుకు అది చాలా ఊరటనిస్తుంది కదా! ఆ ఊరటని మనం అలాగే అట్టి పెట్టేసుకోకూడదు. అది ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి.
ఆ ఎక్స్‌ప్రెసింగ్ అన్నది దాంట్లో ఆ కృతజ్ఞతా భావం నింపుకోవడంలోనే మనకి తెలియకుండానే మన బ్రెయిన్ హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. సో, ఆ కృతజ్ఞతా భావం వల్ల అని గ్రాటిట్యూడ్ నోట్ ఐ వాంటెడ్ టు ఎక్స్‌ప్రెస్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు 5 మోర్ సబ్‌స్క్రైబర్స్ యాడ్ అయ్యారు మన ఛానల్‌కి. సో, ఆ 5 మెంబర్స్‌కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్త్ పట్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, వాటి అవేర్‌నెస్, సిమ్టమ్స్, వాటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏంటి అన్న వాటిపైన నేను చాలా విషయాలు ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాను. ఇక మీదట కూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. హెల్తీ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, టచ్‌లో ఉండండి, కాంటాక్ట్‌లో ఉండండి, నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో, ఇవాళ నేను 3 డేస్ ఆఫ్ పీరియడ్స్ టైంలో నేను మైల్డ్ ఎక్సర్సైజెస్ అండ్ మైల్డ్ యోగా చేశాను. బట్ ఇవాళ 4th డే ఐఎమ్ బ్యాక్ టు నార్మల్ అనమాట. సో, నేను ఫుల్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్‌లోకి, హై ఇంటెన్సిటీ యోగా ఆసనాస్‌లోకి వచ్చేసాను. సో, మీరెవరైనా కొత్తగా చూస్తున్న వారైతే కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. నేను లాస్ట్ 3 డేస్ నేను పీరియడ్ టైమ్ యోగా చేశాను. సో, నౌ ఐఎమ్ బ్యాక్ టు ద నార్మల్ రొటీన్. సో, అది ఆ డిఫరెన్స్ అనేది కొద్దిగా గమనించుకోండి. ఇంకా డీప్‌గా ఆసనాస్‌లోకి వెళ్ళిపోదాము. ఈ ఆసనాస్ గురించి నేను 1 బై 1 డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఫాలో అవుతూ చేస్తూ ఉండండి. సో, ఇక్కడ అమ్మవారి పోజ్ వేస్తున్నాను. గాడెస్ పోజ్ అంటారు కదా! సో, ఇది చేయడం వల్ల ఆఫ్టర్ ద పీరియడ్స్ మనకి ఇంకా ఏదైనా అన్‌వాంటెడ్ బ్లడ్ అన్నది మన బాడీలోనే ఉండిపోతే అది చాలా రకాల అనర్థాలకి దారితీస్తుందనమాట. సో, ఆ అనర్థాలు ఏంటివేంటివి అంటే కొద్దిమందికి ఆ క్లాట్స్ అలాగే స్టమక్ యూటరస్ వాల్స్‌కి అంటుకొని పోయి అక్కడ ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి చాలా జబ్బులకి దారితీస్తుంది. సో, ఇవాళ రేపు మహిళలు పీరియడ్స్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొత్తవి వింటున్నామనమాట. సో, ఈ గాడెస్ పోజ్ వేయడం వల్ల మనకి ఆ క్లాట్స్ ఏవైనా అన్‌వాంటెడ్ బ్లడ్ ఇంకా ఏదైనా మిగిలిపోయినది అది బయటికెళ్ళిపోతుందనమాట. సో, ఇవన్నీ బ్యాలెన్సింగ్ ఆసనాస్ వేసుకోవడము, ఇలా బ్యాలెన్సింగ్ అన్నది మన లైఫ్‌లో బోత్ ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, ఇవాళ రేపు చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే చిన్న చిన్న సమస్యలకే చాలా బెంబేలెత్తిపోతూ ఉన్నారనమాట. యాంగ్జైటీకి గురవుతున్నారు, కోపానికి గురవుతున్నారు. దానివల్ల స్ట్రెస్ ఎక్కువవుతోంది. స్ట్రెస్ ఎక్కువవుతే ఏమవుతుంది మనకి కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువైపోయి హ్యాపీ హార్మోన్స్ అన్నది తగ్గిపోతాయన్నమాట. సో, మనం యాక్చువల్‌గా ఏం చేయాలి? హ్యాపీ హార్మోన్స్‌ని ఎక్కువ చేసుకొని స్ట్రెస్ లెవెల్స్, కార్టిజాల్‌ని తక్కువ చేసుకోవాలి. కానీ దానికి విరుద్ధంగా మన బాడీ పనిచేస్తుంది. అందుకే మనము ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ అన్నీ చేసుకోవాలి. ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ అన్నీ చేసుకున్నప్పుడే మనకు హ్యాపీ హార్మోన్స్‌ని మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. ఏంటివేంటివి హ్యాపీ హార్మోన్స్? ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, సెరటోనిన్, డోపమైన్. ఆక్సిటోసిన్ ఎక్కడి నుండి వస్తుంది? ఆక్సిటోసిన్ మనకి మనసుకు నచ్చిన వారితో మాట్లాడడము, మనకు మనసుకు నచ్చిన పని చేయడం వల్ల మనకి ఆ ఆక్సిటోసిన్ అన్నది లభిస్తుంది. సెరటోనిన్ ఎక్కడి నుండి వస్తుంది? సూర్యకాంతి, సూర్యరశ్మి, సూర్యకిరణాల వల్ల మనకి సెరటోనిన్ లభిస్తుంది. అలా కాకపోయినా మనము ఎక్సర్సైజెస్, ఫిట్నెస్ ఛాలెంజ్ వైపు మన బాడీని ఫోకస్డ్‌గా పెట్టుకొని ఆ స్వెట్ వస్తుంది కదా! చెమట పట్టినప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మనకి ఆ ప్లెజెంట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద సెరటోనిన్. సో, సెరటోనిన్ అన్నది తగ్గిపోవడం వల్ల మనకి డి విటమిన్ కూడా మన బాడీలో తగ్గిపోతుంది. సో, సెరటోనిన్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరము. ఇంకా నేనిక్కడ వృక్షాసన వేస్తున్నాను. వృక్షాసన వేయడము చాలా హెల్ప్ అవుతుందనమాట మనకి బ్యాలెన్సింగ్ ఆసనాస్‌లో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్ అంటే నేను వృక్షాసన అని చెప్తాను. ఎందుకంటే మనము మన స్పైనల్ కార్డ్‌ని మొత్తము మన బాడీని అంతా నిటారుగా స్ట్రెయిట్‌గా ఉంచుతాం కదా! సో, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద హైయెస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ అవర్ బాడీ అనమాట. ఇంకా ఇక్కడ నేను వీరభద్రాసన ఏస్తున్నాను. సో, ఇవన్నీ నేనిప్పుడు చేయబోయేటివన్నీ కూడా బ్యాలెన్సింగ్ ఆసనాస్ అనమాట. సో, మనము హ్యాపీ హార్మోన్స్ దగ్గర ఉన్నాము. సెరటోనిన్ అలా వస్తుంది మనకి సూర్యరశ్మి అండ్ గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల. ఇంకా డోపమైన్ ఎక్కడి నుండి వస్తుంది?
డోపమైన్ అంటే ఎవరిని వారు సెల్ఫ్ లవ్, ద పీపుల్ హూ లవ్ దెమ్సెల్వ్స్ వాళ్ళకి డోపమైన్ బాగా సమృద్ధిగా ఉంటుందన్నమాట. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే అసలు ఏంటి అంటే, మనకంటూ మనము కొద్దిగా టైం స్పెండ్ చేసుకోవడము, మనకు నచ్చిన హాబీస్ మీద కాన్సంట్రేట్ చేయడము, మనకు నచ్చిన వ్యాపకాలకి మనము టైం కేటాయించుకోవడమే మనకి ఆ డోపమైన్ అన్నది మన బ్రెయిన్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇంకా ఎండార్ఫిన్స్ ఎవరైతే వారి బాడీని ఫిజికల్గా యాక్టివ్గా ఉంచుకుంటారో, ఫిట్నెస్ వైపు మార్పు దిశగా వారు పయనిస్తారో, డైలీ ఎనీ సార్ట్ ఆఫ్ మూమెంట్, ఇదర్ వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, జుంబా కానీ, ఏరోబిక్స్ కానీ, ఎనీ సార్ట్ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఫైన్. బట్ ఆ మూమెంట్ అన్నది కంపల్సరీ ఉండాలి. సో అలా మూమెంట్ ఉన్న వారికి ఈ ఎండార్ఫిన్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. అందుకే నేను నిన్న మొన్న నా పీరియడ్స్ టైం యోగాలో చెప్పాను, ఎవరైతే యోగా డ్యూరింగ్ పీరియడ్స్ చేస్తారో వారికి ఎండార్ఫిన్స్ అన్నవి పుష్కలంగా జనరేట్ అవుతాయన్నమాట. సో నేను బ్యాలెన్సింగ్ ఆసనాస్ అన్నీ అయ్యాక నేను ఇక్కడ హ్యాండ్ ఎక్సర్సైజెస్ అన్నవి చేస్తాను. హ్యాండ్ ఎక్సర్సైజెసే కదా, అవసరం లేదేమో అని అనుకోవద్దండి. చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎక్కడి నుండి ఎక్కడికి స్ప్రెడ్ అవుతాయి అంటే, బ్రెస్ట్ గ్లాండ్స్ నుంచి లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతాయి. ఆ లింఫ్ నోడ్స్, బ్రెస్ట్ రిలేటెడ్ లింఫ్ నోడ్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాయి అంటే మనకి అండర్ ఆర్మ్స్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే మనకి స్వేద గ్రంథులు ఉంటాయి కదా, అక్కడ మనకి లింఫ్ నోడ్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట, బ్రెస్ట్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ గ్లాండ్స్కి. సో అది ఏమవుతుంది, మనము ఎప్పుడైతే హ్యాండ్స్ స్పెసిఫిక్, అప్పర్ బాడీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటామో మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విముక్తి వస్తుందన్నమాట. సో అందుకే హ్యాండ్ ఎక్సర్సైజెసే కదా అని ఇగ్నోర్ చేయొద్దండి. ద ఎక్సర్సైజెస్ దట్ ఐ యామ్ డూయింగ్, నేను ఏవైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నానో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్. సో అందుకు ఇవి కూడా మీ ఎక్సర్సైజ్ రొటీన్లో, వర్కౌట్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి, ఇగ్నోర్ చేయొద్దండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి నేను డైలీ కొద్దిగా జనరల్ కామెంటరీ డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఆ జనరల్ కామెంటరీలోకి వస్తే, ఇప్పుడు పిల్లల విషయాలు మాట్లాడుతూ ఉంటాను, హెల్త్ విషయాలు మాట్లాడుతూ ఉంటాను. మరి రోజు హెల్త్ విషయాలే మాట్లాడితే చాలామంది భయపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అసలు ఏంటి, వీడియో ఆన్ చేస్తే క్యాన్సర్ అంటుంది, రకరకాల జబ్బులు అంటుంది, కొద్దిగా కూడా ఫన్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు అని ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవుతారో అన్న ఇదిలో నేను కొద్దిగా జనరల్ కామెంటరీ అన్నది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. బికాస్ దట్ ఈస్ మై హాబీ, నాకు అది ఇష్టము, నాకు వ్యాఖ్యానం అంటే ఇష్టము. సో నేను చిన్నప్పటి నుండి ఆల్ ఇండియా రేడియో ఎక్కువ వినడం చేత నాకు ఆ వ్యాఖ్యాతగా నన్ను నేను చూసుకోవాలన్న ఇష్టం వల్ల నేను ఇక్కడికి వచ్చానన్నమాట. సో ఆన్ దట్ జనరల్ నోట్, ఆ జనరల్ నోట్ విషయానికి వస్తే, నేను చిన్నపిల్లలు ఎస్పెషల్లీ హోంవర్క్స్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్ట్రెస్. సో పిల్లల హోంవర్క్ విషయాలు తల్లిదండ్రులకి ఎంత పెద్ద స్ట్రెస్ అయి కూర్చుందంటే ఇవాళ రేపు, సీరియస్లీ ఆ పిల్లల హోంవర్క్ దగ్గర కూర్చుంటే అవేమో అవ్వవు. స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకి కొద్దిగా చదివించడము, రీడింగ్ ప్రాక్టీస్ చేయించడము అలాంటివి కొద్దిగా తక్కువ ఉంచి రాసేవి ఎక్కువ ఇస్తున్నారు. ఆ రాసేవి ఎక్కువ ఇవ్వడం వల్ల వారు కూర్చుంటారు, అయిష్టంగా కూర్చుంటారు, రాస్తారు. వాళ్ళకేమో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, అవేమో అవ్వవు, అవి ఒక పట్టాన కంప్లీట్ అవ్వవు, వారికి చిరాకు వస్తూ ఉంటుంది, వారు రాయట్లేదే, ఇది ఇంక ఇవన్నీ ఎప్పటికీ అయిపోతాయని మనకు చిరాకు వస్తుంది, మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. బట్ పిల్లల చదువు పట్ల మనము ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకోవాలి కాబట్టి ఎంతో కొంత లేని పేషెన్స్ని కూడగట్టుకొని మరి కూర్చుంటాము. సో అలా కూర్చొని మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మనము ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ బోత్ మదర్ ఆర్ ఫాదర్, హూ ఎవర్ ఈస్ ట్రయింగ్ టు అటెంప్ట్ దేర్ హోంవర్క్స్. చాలామంది ఇళ్లలో నేను గమనించినది, అట్లీస్ట్ నా సర్కిల్లో ఉన్నవారు, మదర్స్కే తప్పట్లేదు పిల్లల హోంవర్క్స్ రెస్పాన్సిబిలిటీస్. సో చాలా వరకు ఆల్రెడీ సిజేరియన్స్ ఎక్కువ మంది తల్లులకి ఈ మధ్యకాలంలో సిజేరియన్సే ఉంటున్నాయి. సో వారు అలా గంటల తరబడి కూర్చొని, 2 పిల్లలు ఉంటే ఏంటండి పరిస్థితి,
అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలా అంటే ఒక గంట సేపు పక్కకి తిరిగితే చాలు వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. పక్కకి చూస్తే పక్కకి వెళ్ళి ఏదైనా పని చేద్దామంటే కూడా కుదరదు. ఎందుకంటే వన్స్ దే గెట్ డిస్ట్రాక్టెడ్ అగైన్ ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ బ్యాక్ టు ద హోంవర్క్ రొటీన్. సో అలా గంటన్నర సేపు కదలకుండా కూర్చునేసి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అట్లీస్ట్ కొద్దిగా అలా వాకింగ్కి వెళ్ళడము ఇలా ఏమీ లేకోకుండా చాలామంది తల్లులు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ ద హెల్త్ ఇష్యూస్ అనమాట. లాంగ్ రన్‌లో బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుము వంగిపోతుంది. పిల్లలకి సరే, తల్లులకు సరే. పిల్లలకి వంగిపోతుంది, తల్లులకి వంగిపోతుంది. అలా కాకుండా ఎడ్యుకేషనల్ సిస్టమ్‌లో మార్పులు తీసుకొనొస్తే ఎలా ఉంటుందనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఎవరైనా లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కదా! ఇలాంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ చేంజెస్ కావాలి అని అనుకున్న పేరెంట్స్ ఎవరైనా సరే ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. పిల్లలకి నాలెడ్జ్ అన్నది ఇప్పుడు హోంవర్క్స్ రాస్తేనే వస్తుందా? రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్, నేను కాదనను. బట్ రైటింగ్ అన్నది స్కూల్లో వాళ్ళ భయంకి వాళ్ళు రాస్తారు. ఇంట్లో మన భయంకి వాళ్ళు రాయరు. మోరోవర్ మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ కిడ్స్ ఆ రిలేషన్, ఆ బాండింగ్ అన్నది దెబ్బతింటోంది. ఎందుకంటే మనమేమో సీరియస్ టోన్‌లో ఉండాలి. కొద్దిగా జోవియల్ మోడ్‌లోకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు రాయరు. అలాంటప్పుడు మనము ఎంతసేపు ఆ సీరియస్‌నెస్ కంటిన్యూ చేస్తాము? ఆ సీరియస్‌నెస్‌ని కంటిన్యూ చేయడం వల్ల మనకు తెలియకుండానే మన బ్రెయిన్ నెగెటివ్ సిగ్నల్స్ పాస్ చేస్తుంది. ఆ నెగెటివ్ సిగ్నల్సే దట్ గెట్స్ రిజల్టెడ్ ఇన్ ద స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్. ఆ కార్టిజాల్ చేత మనము పిల్లల పట్ల నిరుత్సాహం ఎక్స్‌ప్రెస్ చేస్తాము. వాళ్ళ పట్ల చిరాకు ఎక్స్‌ప్రెస్ చేస్తాము. వారి పట్ల అయిష్టత ఎక్స్‌ప్రెస్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాయరు. అలా కాకుండా పిల్లల్ని అలా కొద్దిగా వాకింగ్‌కి తీసుకొనెళ్ళిపోయి, చక్కగా వాళ్ళ చేతులు పట్టుకొని, తల్లులు వాకింగ్ చేస్తూ ఎవరైతే ఈ స్ట్రెస్ అంతా బేర్ చేస్తున్నారో వారు, ఎవరైతే ఈ స్ట్రెస్‌నంతా తలకెక్కించుకొని భారంగా భరిస్తున్నారో వారు, పిల్లల్ని అలా హ్యాపీగా వాకింగ్‌కి తీసుకొనెళ్ళిపోయి, ఎంచక్కా వాళ్ళు వాకింగ్ చేస్తూ, వాళ్ళు నడిపించుకుంటూ ఆ రోజు జరిగిన విశేషాల గురించి కనుక్కొని స్కూల్లో వారికి ఏది నచ్చింది, వారికి ఏది నచ్చలేదు, ఆ నచ్చిన విషయము వారికి ఎందుకు నచ్చింది, నచ్చని విషయం ఎందుకు నచ్చలేదు, ఇంకా నాలెడ్జ్ ఇప్పుడు ఏవైనా ఆ రాసేవి ఉంటాయి కదా! అవి వాళ్ళకి బ్రెయిన్‌లో నాలెడ్జ్ రూపంలో నింపాలి. ఇవాళ వాళ్ళస్సలు జస్ట్ మక్కి దించాలన్న ఇదిలో ఏం రాస్తున్నామో అస్సలు రీడ్ కూడా చేయకుండా రాస్తున్నారు. చదవను కూడా చదవట్లేదు వారు. ఎందుకంటే అది ఫినిష్ అవ్వాలి. రాయడం అయిపోతే చాలన్నట్లు రాస్తున్నారు. రాయడం అయిపోతే చాలు అని రాసేదానికి అసలు రాయడం దేనికి? అనవసరం కదా! కొంతమంది పిల్లలు చదువుతూ రాస్తూ ఉండొచ్చు. మేబీ దే ఆర్ ఏమంటారు వెల్ డిసిప్లైన్డ్, వెల్ ఎడ్యుకేటెడ్ కిడ్స్. చాలామంది పిల్లలు నేను గమనించింది ఏంటంటే హోంవర్క్ ఫినిష్ చేయాలి అన్న ఇంటెన్షన్‌తోనే రాస్తున్నారు. ఫినిష్ చేయాలి అన్న ఇంటెన్షన్‌తో రాయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి అందాల్సిన నాలెడ్జ్ అన్నది అందదు. అప్పుడు ఏమవుతది, ఈ అకాడమిక్ ఇయర్‌లో చదివిన సబ్జెక్ట్ ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్‌కి అంతా మర్చిపోతారు. హాలిడేస్ వస్తాయి కదా! సమ్మర్ హాలిడేస్‌లో మొత్తం అంతా శూన్యమైపోతుందనమాట. సో, అలా కాకుండా వారికి నాలెడ్జ్ నింపాలి మనము. సో, ఏదైనా ఒక టాపిక్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ కండెన్సేషన్ తీసుకోండి, ఎవాపరేషన్ తీసుకోండి, ఫిల్ట్రేషన్ తీసుకోండి. వాటి గురించి కొద్దిగా వారికి లైవ్ మన ప్రకృతిలో దొరికేటువంటి ఎగ్జాంపుల్స్‌ని చూపించి, వాటి ద్వారా వారికి జ్ఞానాన్ని నింపే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనం ఇంట్లో కూర్చోబెట్టేసుకొని, స్కూల్లోనే కూర్చుంటారు 4 గోడల మధ్యలో. ఇంటికొస్తే ఆ హోంవర్క్స్ పుణ్యమా అని 4 గోడల మధ్యలోనే కూర్చుంటారు. ఎంతసేపు ఇలా 4 గోడల మధ్యలో బంధించి వారిని బయటి ప్రపంచానికి దూరం చేస్తే ఆల్ ఆఫ్ సడన్ వారు బయటి ప్రపంచంలోకెళ్ళి నెగ్గుకు రావాలి, గెలవాలి అన్న రోజు వారు చాలా భయపడిపోతారు. వారు వెళ్ళలేరు. ఈ 4 గోడల మధ్యలో ప్రపంచమే మా ప్రపంచం అని వాళ్ళు ఇదైపోతారనమాట. అడిక్ట్ అయిపోతారు ఇంకా 4 గోడల మధ్యలోనే. సో, అలా లేకుండా తల్లిదండ్రుల సమక్షంలో వారికి బయట ప్రపంచాన్ని చూపించగలగాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇచ్చేటువంటి హోంవర్క్స్ రాసేవి ఏవైనా త్వరగా అయిపోతే ఒక్క అరగంట సేపు వారిని అలా బయట ప్రకృతిలో నడిపించుకుంటూ వారికి ఆ జ్ఞానాన్ని నింపే సదుపాయం అనేది ఇవాళ రేపు ఎడ్యుకేషనల్ సిస్టంలో లేదు. ఎంతసేపు రాసామా, హోంవర్క్స్ అయిపోయాయా, హోంవర్క్స్ అవ్వగానే కొద్దిసేపు టీవీ చూస్తారు, టీవీ అయ్యాక తినడము, తినగానే వెంటనే పడుకోవడము.
ఇది ఇవాళ రేపు పిల్లలు చేస్తున్నటువంటిది. దీనివల్ల లాంగ్ రన్‌లో వాళ్ళకి అమ్మాయిలకైతే ఇంకా హైయర్ స్టడీస్‌కెళ్ళే కొద్దీ వన్స్ దే అటెంప్ట్ ద ప్యూబర్టీ స్టేజ్ వారు మెన్స్ట్రువల్ సైకిల్ అటెంప్ట్ చేసే టైంకంతా వారికి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పీసీఓడీ, పీసీఓఎస్, పీఎంఓఎస్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కదలికలే లేవు కదా! బాడీకి మూవ్‌మెంటే లేదు. బాడీకి మూవ్‌మెంట్ లేకుంటే మనకి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ లేక మన బాడీలో పేరుకుపోయినటువంటి ఆ ఎక్స్‌ట్రా క్యాలరీస్ అన్నీ ఎక్కడికెళ్తాయి? ఎక్కడికి వెళ్ళవు. అవి మన బాడీలోనే ఉంటాయి. అవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దే మైట్ టర్న్ ఇంటూ ఫ్యాటీ లివర్, దే మైట్ టర్న్ ఇంటూ రకరకాల ఇవాళ రేపు చాలా హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. కొలెస్ట్రాల్ అంటున్నారు, ఫ్యాటీ లివర్ అంటున్నారు. చాలామందికి చిన్న పిల్లలకే ఎన్నో సమస్యలు వింటున్నాము. అందుకే ఏదైనా మార్పు ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుండి రావాలి. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర నుండి కూడా రావాలి. బోత్ పిల్లల భవిష్యత్తు అన్నది తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ పైన కంప్లెయింట్స్ చెప్పుకోవడం వల్లో, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు పేరెంట్స్ మీద ఆర్గ్యుమెంట్స్ చేయడం వల్లో రాదు. ఇద్దరు పరస్పరం కూర్చొని పిల్లలకి ఏది ఇంపార్టెంట్, ఏది అవసరము, ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎలా వాళ్ళకి నాలెడ్జ్ పెంపొందించే ప్రోగ్రామ్స్ చేస్తే వారికి వారి ఫ్యూచర్ అన్నది భవిష్యత్తుగా మారుతుందన్న దానికి పాటుపడే ప్రయత్నము ఇద్దరు కలిసి చేయాలి. ఇదంతా నేను రాసే పిల్లలు, చదివే పిల్లలు, స్కూల్ టాపర్స్ పిల్లలు ఉంటారు కదా! వారి గురించి కాదు. ఎవరైతే హోంవర్క్స్ పట్ల ఇష్టత, చదువు పట్ల విముఖత, ఓన్లీ ఆటలే ప్రపంచము అని అనుకునేటువంటి పిల్లలు ఉంటారు కదా! అలాంటి వారికి చదువు పట్ల ఇష్టాన్ని, ఆ ప్రేమని ఎలా పెంపొందించాలి, ఎలా పెంచాలి అన్న దాని గురించి డిస్కషన్ ఇక్కడ. సో ఎవరైనా లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే ఒక్కసారి మీ అభిప్రాయాన్ని ఎక్స్‌ప్రెస్ చేయండి. సో మనము కలిసి రేపు రోజున, అంటే ఇవాళే ప్రతిదీ మార్పు చేయలేము. రేపటి రోజున ఏమో చెప్పలేం కదా! ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవాళ రేపు చాలా మార్పులు ఆల్రెడీ వచ్చాయి. రేపటి రోజున ఇంకా మార్పులు రావాలి. మార్క్స్, ఎగ్జామ్స్ వీటిదే కాకుండా ఇవాళ రేపు చాలా వరకు పిల్లలకి నాలెడ్జ్, స్కిల్స్, టాలెంట్ వాటి రూపేణా మన ప్రపంచము ఆధునీకరణ చెందుతోంది. సో అందుకోసము మన వ్యవస్థ కూడా అలా కాంపిటీటివ్ వరల్డ్‌లోకి మారాలి తప్ప, ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి పద్ధతులనే ఫాలో అవుతే పాత చింతకాయ పచ్చడి టేస్టే కాదనను. కానీ అలాంటి పద్ధతులు ఇంకా మనం ఫాలో అవ్వడం వల్ల మారుతున్న ప్రపంచ ఆధునీకరణ దిశగా మన పిల్లలు ముందంజలో ఉండలేరు. వెనకడుగు వేసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. ఇంకా నేను బీటెక్ చదివే టైంలో నేను కాలేజ్ టాపర్‌గా ఉన్నప్పుడు పర్సెంటైల్ ఉంటుంది కదా! అది చాలా వరకు కంపెనీస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టేవన్నమాట. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే మనము డిస్‌క్వాలిఫై అయ్యేవారం చాలా వరకు. కొన్ని కంపెనీస్ ఏంటంటే హైయెస్ట్ పర్సెంటేజ్ కట్ ఆఫ్ లిమిట్ పెట్టుకుండేవి. సో అలా చాలా వరకు షార్ట్ లిస్ట్ అక్కడే రెజ్యూమ్స్ అన్నీ షార్ట్ లిస్ట్ అయిపోయేవి. ఎవరికైతే హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంటుందో వారు మాత్రమే అటెండ్ అవ్వగలిగేవారు. అలా ఉండింది మేము ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యే టైంలో అలా. సో చాలామంది తక్కువ పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు చాలా కంపెనీస్‌కి, అంటే పెద్ద పెద్ద ఎంఎన్‌సీ కంపెనీస్‌కి అటెండ్ అవ్వలేకపోయేవారనమాట. ఎందుకంటే కట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ పెట్టినప్పుడు వారు అక్కడే ఫిల్టర్ అయిపోయేవారు. బట్ ఇవాళ రేపు ఆ మార్క్స్‌కి, ఆ కట్ ఆఫ్ పర్సెంటేజ్‌కి వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఇప్పుడు పర్సెంటేజ్ ఉన్నవారందరూ టాలెంటెడ్ అని కాదు. పర్సెంటేజ్ లేని వారెవ్వరూ టాలెంటెడ్ కాని పీపుల్ అని కాదు. సో స్కిల్ ఎక్కడ ఉంది అన్నది వారు కొన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటి ద్వారా వారు షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో మనము స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాలెడ్జ్ ఎలా పెంపొందించడం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేకాని బుక్కిష్ రుద్దడము, రుద్దేటువంటి చదువు పిల్లలకి ఎక్కదు. అలాంటి చదువు వారు త్వరగా మర్చిపోతారు. బేసిక్స్ పడవు. వారు ఈ స్టాండర్డ్‌లో చదివిన చదువు వారికి లైఫ్ లాంగ్ గుర్తు ఉండాలి అనంటే మనము బేసిక్స్ నాలెడ్జ్ నింపడం పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో పిల్లల హోంవర్క్స్ విషయం అదనమాట.
ఇంకా చాలామంది నిన్న నేను ఇంట్రోవర్ట్ గురించి డిస్కస్ చేశాను కదా! అసలు ఇంట్రోవర్ట్స్ వాళ్ళు ఎందుకలా ఉంటారు? 4 గోడల మధ్య పుట్టి పెరిగి అలా ఉండడం చేత వారు కొత్త వారితో ఎక్కువ మింగిల్ అవ్వలేరు అని డిస్కస్ చేశాను నేను. ఆహ్, ఇప్పుడు నేను ఇంట్రోవర్ట్ అని చెప్పాను. నాకేంటంటే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఎందుకంటే నేను కొత్తగా ఎవరైనా పరిచయమైనప్పుడు నేను వారితో మరి పూర్తిగా క్లోజ్ అవ్వలేను. కొద్దిగా చాలా టైం తీసుకున్న తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ బిల్డ్ ద స్ట్రాంగ్ ర్యాపో అనమాట. నాకు తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వారు నా లైఫ్ లాంగ్ ఉండేలాగా చూసుకుంటాననమాట నేను. సో, అలా ఆహ్, చాలామంది ఇంట్రోవర్ట్స్ వాళ్ళ కష్టాలెలా ఉంటాయంటే, వారు త్వరగా మింగిల్ అవ్వలేరు. వారికి కొద్దిగా సోషల్ యాక్టివిటీస్ తక్కువైపోతాయి. ఇవాళ రేపు ఎలా ఉందంటే, మనం ఇంట్లో కూర్చొని మనతో మనమే, మన నాలెడ్జ్ మన దగ్గరే, మన పిల్లలతో మనమే స్పెండ్ చేసుకోవడం వల్ల మనకి సోషల్ గ్యాదరింగ్ అన్నది ఉండదనమాట. సోషల్ గ్యాదరింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, మన బ్రెయిన్‌కి ఆహ్, ఎవరైతే ఎక్కువ సోషల్ గ్యాదరింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారో, సోషల్ గ్యాదరింగ్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ మీటింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ వన్స్ ఇన్ ఎ వైల్. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్‌ని కలవడము. రోజు జస్ట్ ఒక 15-20 మినిట్స్ అలా వాకింగ్‌కెళ్ళినప్పుడు సోషల్ గ్యాదరింగ్స్‌లో పార్టిసిపేట్ చేయడము. అలా అనమాట. అవి చేయడం వల్ల కూడా మన బ్రెయిన్ పాజిటివ్ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. నెగెటివ్ హార్మోన్స్‌ని కిల్ చేస్తుంది, చంపేస్తుంది. సో, మనము ఎంతసేపు నెగెటివ్ హార్మోన్స్‌ని చంపేసుకొని, పాజిటివ్ హార్మోన్స్‌కి రూపురేఖలన్నవి క్రియేట్ చేసుకోవాలనమాట. సో, సోషల్ గ్యాదరింగ్స్ కూడా వాటిలో హెల్ప్ చేస్తాయి. ఇంకా నేను ఇక్కడ ఆహ్, శలభాసన చేస్తున్నాను. ఇది పూర్ణ శలభాసన. అర్ధ శలభాసన కూడా చేసుకోవచ్చు. అర్ధ శలభాసన ఒక కాలు, ఒక చెయ్యి డయాగ్నల్‌గా ఆపోజిట్ డైరెక్షన్ చేస్తామనమాట. ఇక్కడ ధనురాసన చేస్తున్నాను. ధనురాసన ఎవరైతే లైక్ సిజేరియన్స్ జరిగి ఉంటాయో, సి సెక్షన్స్ ద్వారా పిల్లలు పుట్టి ఉంటారో, వారికి స్టిచెస్ కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ధనురాసన పూర్ణ ధనురాసన కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతుంది. ఇక్కడ నేను ప్లాంక్ చేస్తున్నాను. ప్లాంక్ చేయడం వల్ల చాలా వరకు పొట్ట అనేది తగ్గిపోతుంది. ఇంకా ఇక్కడ భుజంగాసన చేస్తున్నాను. భుజంగాసన చేయడం వల్ల మనకి ఆ పొట్ట దగ్గర కండరాలు ఎవరైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ థైరాయిడ్ మాల్ ఫంక్షన్ ఉంటుంది కదా! సో, వారు హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు రిలీఫ్ పొందొచ్చు. ఇంకా ప్రతిరోజు భుజంగాసన చేసుకోవడం వల్ల స్మైలింగ్ కోబ్రా అంటాం కదా! సో, అలా ఆ పోజ్‌లో ఉండి మనం అలా స్మైల్ చేయడం వల్ల ఆ స్మైలింగ్ కోబ్రా అన్నది మన బ్రెయిన్‌కి థైరాయిడ్ మిస్‌ఫంక్షన్ రిలేటెడ్ సిగ్నల్స్ అన్నీ కరెక్ట్ చేస్తుందనమాట. సో, యోగా వల్ల చాలా హెల్త్ ఇష్యూస్‌ని కరెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది నాకు చెప్పారనమాట. చాలా రోజుల నుండి నాకు హెడేక్, మైగ్రేన్ హెడేక్ ఉండింది. నేను ఎప్పుడైతే మెడిటేషన్, ప్రాణాయామ చేయడం స్టార్ట్ చేశానో, అనులోమ్, విలోమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేశానో, నాకు ఆ తలనొప్పి, ఆ హెడేక్ అన్నది చాలా వరకు తగ్గుముఖం పట్టింది అని చెప్పారనమాట. సో, నేనిప్పుడు ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకి థై మజిల్స్, థై ఫ్యాట్ అన్నది చాలా తగ్గిపోయింది. థై మజిల్స్ అన్నవి స్ట్రాంగ్ అయిపోయాయన్నమాట. సో, నా వీడియోస్ చూస్తున్నవారు డైలీ ఒక 30 మినిట్స్, నేను యాక్చువల్‌గా ఎర్లియర్ 40 మినిట్స్ చేసేదాన్ని. ఇప్పుడు కొద్దిగా ఒక 10 మినిట్స్ తగ్గించి, అంటే మరి 40 మినిట్స్ అంటే చాలా మందికి కుదరకపోవచ్చు. అందుకే నేను 30 మినిట్స్‌కి కుదించేశాను. ఈ 30 మినిట్స్ నాతో స్పెండ్ చేయండి. నా వీడియోస్ ఫాలో అవ్వండి. నేనిచ్చే కామెంటరీ వింటూ ఈ ఎక్సర్సైజెస్ చేసుకోండి. డైలీ కన్సిస్టెంట్‌గా చేయండి. కన్సిస్టెన్సీ అనేది ఒక రోజుతో 2 రోజులతో రాదు. ఇట్స్ ఏ హ్యాబిట్ బిల్డింగ్. ఆ హ్యాబిట్ బిల్డింగ్ కోసము మనము నిరంతరాయంగా ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా కన్సిస్టెంట్‌గా చేయడం వల్ల హ్యాబిట్ బిల్డింగ్ అన్నది డెవలప్ అవుతుంది. సో, అలా కంటిన్యూయస్‌గా చేయండి నన్ను ఫాలో అయ్యి. సో, ఈ 30 మినిట్స్ మీరు నాతో స్పెండ్ చేశారంటే, మీకు అన్ని రకాలైనటువంటి మీ బాడీకి ఏవేవి అవసరమో ప్రతి ఆర్గాన్ రిలేటెడ్, ప్రతి బాడీ పార్ట్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, యోగా ఆసనాస్, స్ట్రెచెస్, వార్మప్స్ అన్నీ చేయిస్తాను.
సో, డైలీ ఇలా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుంది. మైండ్ రిలాక్స్డ్‌గా ఉంటుంది. సో, నేనిక్కడ రాజ్ కపోతాసన ఏస్తున్నాను. రాజ్ కపోతాసన వేసేటప్పుడు కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ అన్నది కొద్దిగా ఏమైనా మిస్‌ఫంక్షన్స్ ఉన్నప్పుడు అవి కరెక్ట్ చేసుకునే అవకాశం అన్నది ఉంటుందనమాట. రాజ్ కపోతాసనాని సుప్త కపోతాసన అని కూడా అంటారు. పిజియాన్ పోజ్. సో, పిజియాన్ పోజ్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఇక్కడ నేను బద్ధకోనాసన చేస్తున్నాను. బద్ధకోనాసన చేయడం వల్ల మనకి పొట్ట దగ్గర ఎవరైనా పొత్తి కడుపు నొప్పి ఉంటుంది పీరియడ్స్ టైంలో. అలాంటి వారికి, ఇంకా బ్లోటింగ్ ఉన్న వారికి, కొంతమందికి పీరియడ్స్ టైంలో క్లాట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండకపోతే ఏమవుతుందంటే వారికి అది ఫ్రీ ఫ్లో ఉండకపోవడం వల్ల క్లాట్స్ ఫామ్ అయిపోతుందన్నమాట. సో, అలాంటి వారికి ఫ్రీ ఫ్లో ఉండాలి యూటరస్‌కి అంటే ఈ బద్ధకోనాసన అంటే టిట్లీ ఆసన, బటర్‌ఫ్లై పోజ్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకోటేమంటే మనం యోగా పీరియడ్స్ టైంలో ఎందుకు చేయాలి అనంటే మనకి ఎండార్ఫిన్స్ క్రియేట్ అవుతాయి. మనము మన బాడీని యాక్టివ్‌గా మార్చుకోవచ్చనమాట. పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ అని, లేజినెస్‌గా ఉంటారు. అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బా! ఏం చేస్తాంలే 3 డేస్ రెస్ట్ తీసుకుందాం అన్నట్టు ఉంటారు. అలా కాకుండా కొద్దిగా మన బాడీకి ఎంత వీలైతే అంత మూమెంట్ అన్నది ఇవ్వడం వల్ల మన మిగతా డే మొత్తం మనము యాక్టివ్‌గా ఉండగలమనమాట. ఎవరైతే ఒక్క హాఫ్ అన్ అవర్ డేలో మన బాడీ కోసము మనము శ్రమ పడతామో మిగతా టైం అంతా వారి బాడీ వారికి అన్ని విధాలా హెల్ప్ చేస్తుంది. అలా లేకుండా మనము హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ చేయాలా, హాఫ్ అన్ అవర్ కష్టపడాలా, హాఫ్ అన్ అవర్ చెమటోడ్చాలా అని అనుకునేవారు, ఇది కష్టంగా భావించేవారు రేపటి రోజున అనారోగ్యం బారిన పడినప్పుడు హాస్పిటలైజ్ అయ్యేది అది కష్టం కాదా? ఏవైనా సర్జరీస్ చేయించుకోవాల్సి వస్తే అది కష్టం కాదా? అది నొప్పి కాదా? మనము హాస్పిటలైజ్ అయినప్పుడు మన పనులు మనం చేసుకోలేక ఎదుటి వ్యక్తుల మీద భారంగా మారినప్పుడు అది కష్టం కాదా? సో, మిమ్మల్ని మీరు మన ఆరోగ్యం మన బాధ్యత అన్నది మనం మనసుకు గుర్తుంచుకునేలాగా అనుక్షణం అనుకుంటే మనము ఈ బాడీ ఫిట్‌నెస్ మీద వద్దన్నా కూడా మనము టైం అన్నది కేటాయించుకుంటామనమాట. సో, లాస్ట్‌లో నేను కంపల్సరీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి చేస్తాను. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి బ్రెయిన్‌కి అప్పటి వరకు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గి ఉంటాయి. సో, ఆ ఆక్సిజన్ లెవెల్స్ బాడీకి, బ్రెయిన్‌కి నేను రీఫిల్లింగ్ అన్నది చేసుకుంటాననమాట. సో, ఇక్కడ నేను తిట్లీ ఆసన అంటే బద్ధకోనాసనంలో కూర్చొనేసి తలని నా పాదాలకి ఆన్చే ప్రయత్నం చేస్తున్నాను. సో, నిన్న లాస్ట్ 3 డేస్ నేను ఇది తలకి ఆన్చే ప్రయత్నం చేయలేదు. తలని పాదాలకి ఆన్చే ప్రయత్నము ఎందుకంటే పీరియడ్స్ టైంలో మరీ పొత్తికడుపు ఒత్తిడికి గురవుతుంది కాబట్టి. బట్ ఇవాళ నేను తలని పాదాలకి ఆనించే ప్రయత్నం చేశాను. ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కపాలభాతి, భ్రమరి, ఇంకా కొన్ని రకాలైనటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ టెక్నిక్స్ కూడా నేను చెప్తాను. సో, ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి మన బ్రెయిన్ చాలా ఫ్లెక్సిబుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంటుందన్నమాట. టెన్షన్స్‌కి దూరం అవుతాము, స్ట్రెస్ తగ్గించుకుంటాము, కోపం తగ్గించుకుంటాము. సో, దీని తర్వాత నేను బ్రీతింగ్ టెక్నిక్ ఒకటి నేర్పిస్తాను. జస్ట్ ఇది అవ్వగానే స్టార్ట్ చేస్తాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటికి ఇవాల్టికి నాకు 5 సబ్స్క్రైబర్స్ పెరిగారు. వారికి ధన్యవాదాలు. ఇంకా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 4 కౌంట్‌తో 4 ఇంటర్వెల్స్‌లో కొద్దిగా స్టెప్ 1 కొద్దిగా పీల్చుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అలా పీల్చుకొని 4 టైమ్స్ తీసుకోవాలి. కంటిన్యూస్‌గా బ్రీతింగ్ తీసుకొనేసి తర్వాత కొద్దిసేపు పాస్ తీసుకొని సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇక్కడ అలాగే కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే కూర్చుండిపోవాలి. బాడీలో ఆక్సిజన్ అలాగే ఉంది ఇప్పుడు మనకి. తర్వాత కొద్దిగా అగైన్ 4 స్టెప్స్లో మనము ఆ బ్రీత్ అన్నది వదిలేయాలన్నమాట. సో, ఇదొక బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. 4 స్టెప్ బ్రీతింగ్ ప్రాసెస్ అనమాట. సో, ఇది చేసుకోవడం వల్ల ఎవరికైతే ఎక్కువ పొట్ట ఉంటుందో వారికి ఆ పొట్ట అనేది తగ్గుతుందనమాట. ఇంకా లాస్ట్‌లో ప్రాణాయామ
అనులోమ్ విలోమ్ చేస్తాను. హా! ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుందో మొత్తం వర్కౌట్ అయిపోయి, ఎక్సర్సైజ్ అయిపోయి, నేను వీడియో అప్లోడ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి, ఇవాల్టికి డన్ ఫర్ ద డే అనుకున్నప్పుడు ఎంత ప్లెజెంట్, ఎంత రిలాక్స్డ్ ఫీలింగ్ ఉంటుందో. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. నేను 1000 డేస్ కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇవాల్టికి ఇంతే. సర్వే జన సుఖినో భవంతు. ఇవాల్టికి సెలవు. రేపు కలుద్దాం. రేపు మరిన్ని విషయాలతో, కబుర్లతో కలుద్దాం.